ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, అలాగే ఈ సమయంలో ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు చూడడానికి పైకి కఠినంగా కనిపించినప్పటికీ కూడా మనసు చాలా సున్నితమైనది. ఈ రాశివారు ఓర్పు, సహనం అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజుల్లో ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కొన్ని సందర్భాలలో వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం ఉండదు. ఈ మిథున రాశి వారు ఎక్కువగా పక్కవారిని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మిథున రాశి వారికి ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మిథున రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% ఆశ్చర్యపోతారు. అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా దైవారాధన కూడా చాలా ముఖ్యంగా చెయ్యాలి. ఈ యొక్క మిథున రాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మిథున రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ముందు మిమ్మల్ని మీరు నమ్మితే కనుక ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఇక ముఖ్యంగా రెండు విషయాలు ఏంటి అంటే, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండోది మిమ్మల్ని మీరు నమ్మడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో ఇక అప్పటి నుంచి మీరు అనుకున్న వాటిల్లో విజయం తప్పకుండా సాధించగలుగుతారు. ఇక అలాగే మరొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు చేస్తున్న పనుల్లో సందేహం అనేది ఉండకూడదు. అంటే నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను సక్సెస్ పొందుతానా లేదా, ఇటువంటి సందేహాలు మీకు అస్సలు ఉండకూడదు. ఒక రకంగా ఇటువంటి సందేహాలు మనసులో పెట్టుకొని పనులు చేయటం వల్ల సక్సెస్ అనేది మీకు రాకపోవచ్చు. కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి పనిని ధైర్యంగా ఎటువంటి సందేహం లేకుండా పూర్తి చేయండి. ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఇక మరొక విషయం ముఖ్యంగా మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే అందరికీ ముందుగా చెప్పకండి. కేవలం మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరొకరి దగ్గర మీ పని గురించి అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోతున్న పనుల గురించి ఇతరులకు ముందుగా చెప్పడం వల్ల మీరు చేయబోయే పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఇతరులు మీ పనులకు ఆటంకాలు కలిగించే విధంగా ప్రయత్నాలు చేయవచ్చు. ఇక ఏవైతే మీరు కొత్తగా పనులు ప్రారంభించబోతున్నారో వాటిల్లో ఖచ్చితంగా 100% సక్సెస్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకున్నా, నూతన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నా, నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా, ఇలా ఏదైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. అయితే ఈ సమయంలో మీకు శత్రువులు పొంచి ఉన్నారు. అందుకోసం ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీరు ఆర్థికాభివృద్ధిని కూడా చూస్తారు. అయితే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు కూడా కనపడుతుంది. కాబట్టి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఇది మనకి అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించి కొనుగోలు చేయండి. అలాగే మీ ముందుకు వచ్చి ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు. వీరు మాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడారో, అలాగే ఎవరైతే మీ పతనాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీరు చాలా సున్నితమైన మనస్కులు. అందుచేత వారు ఏది చెప్పినా కూడా మీరు నమ్మేస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కాబట్టి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? మీ జీవితంలో ఈ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగబోయే అద్భుతాలేంటి? ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీకంతా కూడా మంచి జరగబోతుంది. మీకు మంచి ఏంటి, చెడు ఏంటి అనేది, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి తత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు వచ్చేందుకు మార్గాలు వెతుక్కున్న వారవుతారు. అలాగే ఈ మిథున రాశి వారిని ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని అంటూ పదే పదే మిమ్మల్ని మాటలతో బాధ పెట్టారు. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా కూడా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొచ్చి ప్రతి ఒక్క చోట కూడా మీరు దేనికి పనికిరారు అని చెప్పి మీ గురించి చెడుగా చెప్పి ఉన్నారో, అప్పుడు ఈ సమయంలో ఇటువంటి వారందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకొని మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని మీ ముందు చేతులు జోడించి నిల్చుంటారు. మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడినందుకు వారు పశ్చాత్తాపపడతారు. ఎందుకంటే మీరు సాధించిన విజయాలే వారి మాటలకు సమాధానం. ఇకపై మిథున రాశి వారి జాతకం మారబోతోంది. రాబోయే రోజుల్లో కూడా మీరు మంచి గుడ్ న్యూస్ అనేవి వినబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. అంతేకాదు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి సమాధానం చెప్తారు. మీ విజయాన్ని చూసి వాళ్లే మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక ఇటువంటి గుడ్ న్యూస్లు వినాలి అంటే మాత్రం మీరు మీ వైపు నుంచి మీ ప్రయత్నం చేయాలి. అంటే మీలో ఉన్న బద్ధకాన్ని వదిలిపెట్టాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు బద్ధకాన్ని వదిలిపెట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పనులన్నీ కూడా చకచక పూర్తి చేసుకోవాలి. గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా, పనులన్నీ పూర్తయిపోతాయి, మనం విజయం సాధిస్తామని మాత్రం అనుకోకండి. మన వంతు ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే దైవం మనల్ని అనుగ్రహిస్తుంది. ఇలా చేయటం వల్ల ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అలాగే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మీకు చాలా క్లోజ్గా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీ బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. వారు ఎప్పటి నుంచో మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు మీకు సహాయం చెయ్యరు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఎప్పటి నుంచి మీ లైఫ్లో ఉన్నారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అయితే ఈ సమయంలో మీరు ఆర్థికంగా కొద్దిగా సెటిల్ అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. కానీ వాళ్ళని నమ్మి మళ్ళీ మీరు చేరదీయవద్దు. ఇలా చేసినట్లయితే మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండి డబ్బులు లేనప్పుడు మీకు దూరం అయ్యే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. ఇక అలాగే రెండో వ్యక్తి కూడా మీరు బాగుపడితే చూడలేకపోతున్నారు, మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి వారిని కూడా మీరు గమనించి జాగ్రత్తగా వారిని దూరం పెట్టండి. మీరు చేయబోతున్న ఏ పని కూడా అందరికీ ముందుగా తెలియచేయకండి. పని పూర్తయిన తర్వాత చెప్పండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించుకోండి. అలా చేయటం వల్ల అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.